రైట్ సార్. అయితే అధ్యక్ష లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారు ఏమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్నీ కూడా పచ్చి అబద్ధాలను, గోబల్స్ను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు. నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ దోస్ థింగ్స్. మొట్టమొదటి ఆస్తులు అమ్మడం లేదు, మేము మీలాగా ఇది అబద్ధము అని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఐ వుడ్ లైక్ టు షో ద రికార్డ్. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres, సర్వే నంబర్ 25, situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము భూములు అమ్మలేదు అన్నారు. 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినామని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. అధ్యక్ష, బాగా అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు సహచర శాసనసభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు, అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కో లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మింది ఎంత అధ్యక్ష? ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. మీరు మాట్లాడే దాంట్లో ఒక బేస్తో మాట్లాడండి. అనుభవజ్ఞులు మీరు చెప్పండి. కానీ అసత్యమైనవన్నీ కూడా సత్యంలాగా మీరు అలా ప్రజెంటేషన్ చేయటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా వారికి చెప్తున్నాను. హరీష్ రావు గారు ఇప్పుడు వారు చెప్పింది నేను చెప్పిన కదా. వారు ఏమన్నారు? మేము 30,000 కోట్ల భూమి అమ్మినాము, వాళ్ళు కుదబెట్టినాక వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండు. ఎప్పుడు ఇస్తామా? పైసలు ఇంకా రాలేదు. అమ్మిన మాట వాస్తవము. టీజీఐసీకి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తీసుకోరా చెప్పండి. ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. టీజీఐసీ దగ్గర డబ్బులు తీసుకోరా, ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి. మరి జీవో గౌరవ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా, బుక్ ట్రాన్సాక్షన్ మీ టైంలో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరోతో ఎప్పుడన్నా మీరు చేస్తారా? ఇంకా చేసే వ్యవస్థ ఎప్పుడన్నా ఉంటుందా? ఎప్పుడూ లేదు. ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఆ రకంగా ఇవ్వలేదు. గౌరవ సభ్యులకు చెప్తున్నా. అధ్యక్ష గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టీఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీరు స్పష్టంగా చెప్పండి, మేము టీఎస్ఐసి భూములు అమ్మది, ఈ భూములు కుదబెట్టది. టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టి గారిని చెప్పానండి. నేను కూర్చుంటా, చెప్పానండి. డిప్యూటీ సీఎం గారు. హరీష్ రావు గారు, నేను ఇప్పటిదాకా చెప్పింది ఇదే. మీరు అన్ని వాస్తవాలు చెప్పరు, సభకి సత్యదూరమైన మాటలు చెప్తారు. ఇప్పుడు దాకా మా వాళ్ళు చెప్పేది ఏంది? టీజీఐఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి రెవెన్యూ శాఖ వాళ్ళు భూమి బదలాయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే
కాదు ఏం చేస్తుంది అంటున్నాను. ఒక నిమిషం అడుగుతున్నాను, ఏం చేస్తుంది? పరిశ్రమలు తీసుకొస్తుంది, పరిశ్రమలు పెట్టిస్తుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తుంది. దానికి ఇచ్చేటప్పుడు రెవెన్యూ శాఖ మీలాగా దారాదత్తం చేయకుండా రాష్ట్రానికి కూడా ఉండాలి ఆదాయం అని చెప్పి మళ్ళీ అది రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయినప్పుడు కూడా ఆడికి ఇచ్చేటప్పుడు అక్కడ నుంచి మళ్ళీ కొంత ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెడదామని ఆలోచన చేస్తూ ఉంటే అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవటం అంటే ఏంటి? మేము ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు బయట వ్యాపారస్తుడికి 30 ఏళ్లకి లీజ్కి ఇచ్చి అమ్మేసుకున్నారు చూడండి, దాన్ని అమ్మేసుకోవడం అంటారు. రెవెన్యూ శాఖని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చి ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పరిశ్రమలు పెట్టించి తద్వారా రాష్ట్రానికి ఆదాయం తెప్పించి మళ్ళీ అక్కడ వచ్చే ఆదాయం కూడా మళ్ళీ ప్రజలకే చెందేటట్టు ఉంచేటట్టు చేస్తే దాన్ని ఎట్లా అంటారండి? ఇది ఎట్లా అన్యాయము? హౌసింగ్ బోర్డులో ఎవరైనా ఇల్లు కట్టేసి ఇస్తే దాన్ని అమ్మేసుకున్నారంటారా ఎట్లా? హరీష్ రావు గారు. ఫైనల్ గా బట్టి గారు కూడా ఒప్పుకున్నారు, కానీ ముఖ్యం ఉందంటే చుట్టూ తిరిగి చూపించిండు. డైరెక్ట్ అమ్మక టీఎస్ఐసికి అమ్ముతుండు, అంతే కదా. ఎనీవే ఇక్కడ మొత్తానికైతే 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల ఎకరం కాడికి భూమిని టీఎస్ఐసికి అమ్మింది. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష సార్ ఆయన ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి మంత్రిగా ఆయన ఉన్న మొత్తం అనుభవంతో కూడా దాన్ని గ్రైండ్ చేసి అటు తిప్పి చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు. సో ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రాపర్టీ టు టీజీఐఐసి. టీజీఐఐసి ఏం చేస్తుంది అధ్యక్ష? వారికి అందరికీ కూడా తెలుసు, అక్కడ ఉన్న కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ గారికి కూడా తెలుసు. ఈరోజు టీజీఐఐసి ఆబ్జెక్టివ్ ఏంది అధ్యక్ష? అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వస్తే మనం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఎంతవరకు వారికి సబ్సిడీ రూపేణా వారికి భూములు ఇచ్చి పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి పెంచాలనే ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో వారు మాకు ట్రాన్స్ఫర్ చేసిన ఐఏసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపైన మేము ఏ విధంగా మరి నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాను తప్ప అసలు ఈరోజు అమ్మకానికి పెడితే ఆక్షన్ అయితే కదా అధ్యక్ష? ఆక్షన్ అయిందా అధ్యక్ష? ఆక్షన్ కావాలి కదా. వారు ఆక్షన్ లేకుండా చేశారా? ప్రతి భూమి కూడా ఆక్షన్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ వారు చెప్పింది ఏంది రెవెన్యూ మంత్రి గారు? ఇప్పటి వరకు 1 సెంటు భూమి కూడా ఆక్షన్ చేయలేదు. గజం భూమి కూడా ఆక్షన్ చేయలేదు. అమ్మనే లేదు అధ్యక్ష. వారు అమ్మాలా అంటున్నారు. అమ్మమంటే అమ్ముతాం అందరూ, మరి అమ్మాలా అంటూ ఉన్నారు. వారు అమ్మమంటే అమ్ముతాము. దానికి ఏముంది అధ్యక్ష? దాని గురించి కాదు. ఈరోజు పరిశ్రమలు రావాలి, పరిశ్రమలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా లాభం బాటలో నడవాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తే, ఈరోజు ట్రాన్స్ఫర్ చేసినంతమంది ఎవరికైనా భూములు అమ్మితే వాల్యుయేషన్ అధ్యక్ష, దానికి ఈ భూమి విలువ 75 కోట్లకు సంబంధించి ఒక వాల్యుయేషన్ చేస్తే దాన్ని అమ్ముకున్నారని గ్లోబల్ ప్రచారం చేస్తే ఎట్లా అధ్యక్ష? హరీష్ రావు గారు. సార్ నేను ఇంకా దీంట్లో డీటెయిల్గా పోను, ఇంకో ఫామ్లో వస్తా. కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐసికి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్లకి ఎందుకు పెట్టిన? మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే, ఫ్రీగా టీఎస్ఐసికి వస్తే ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు, ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి, అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే